స్పిరిట్ మూవీ కాంట్రవర్సీలో అయితే ఇరుక్కుంది భయ్య. అసలు ఏం జరిగింది అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. స్పిరిట్ మూవీలో హీరోయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపికా పడుకునే గారిని అయితే తీసుకున్నారు. హీరోగా మన ప్రభాస్ అన్న, అయితే డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ, ఇది అందరికీ తెలిసిందే. అయితే దీపికా పడుకునే గారు అనమాట సందీప్ రెడ్డి వంగ గారికి కొన్ని రూల్స్ అయితే చెప్పిందంట. ఏంటంటే రోజుకు నేను 6 hours మాత్రమే వస్తాను, అది కాకుండా నాకు 20 కోట్ల రెమ్యునేషన్ కావాలి, అది కాకుండా మూవీలో కొంత భాగం ప్రాఫిట్ అయితే కావాలి అని అనమాట కొన్ని రూల్స్ అయితే పెట్టింది. అదే కాకుండా 100 రోజులు దాటితే నాకు ఇంకా మనీ అయితే పే చేయాలి అని దీపికా పడుకునే గారు అయితే అన్నారంట. దానికోసం మన సందీప్ రెడ్డి వంగ గారు అన్ని రూల్స్ అయితే మేమైతే ఫాలో అవ్వం, మీరు వెళ్ళిపోవచ్చు అని అనమాట సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పారు. అయితే దీంట్లో మన ప్రభాస్కి బీభత్సంగా రెమ్యునేషన్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఇండియాలోనే తోపు హీరో, ఇది అందరికీ తెలిసిందే. అయితే దీపికా పడుకునే గారు తన పిఆర్ టీం అయితే ఉంటుంది భయ్య, వాళ్ళకనమాట సందీప్ రెడ్డి వంగ గారు స్టోరీ నెరేట్ చేస్తారు కదా దీపికా పడుకునే గారికి. అయితే దీపికా పడుకునే గారు తన పిఆర్ టీం అనమాట ఈ రకంగా ఈ మూలో సీన్స్ అయితే ఉన్నాయి, బాగా బోల్డ్ సీన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఆవిడైతే వాళ్ళ పిఆర్ టీంకి అయితే చెప్పింది, స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ చెప్పేసింది. దానికి సంబంధించి అనమాట వాళ్ళకు ఆర్టికల్ అయితే రాశారు. ఏంటంటే ఈ మూవీలో ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది అనమాట పూర్తిగా మెన్షన్ చేసేసారు భయ్య. అయితే దీనికనమాట మన సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే నాకు సినిమాయే ప్రపంచం, సినిమా సినిమా సినిమా, నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ మూవీ స్టోరీ అయితే రాశాను, మీ మీద నమ్మకం పెట్టి ఈ మూవీ స్టోరీ మీకైతే నెరేట్ చేశాను. అయితే మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, ఆ రూల్స్ని అతిమించకూడదు, కానీ మీరైతే అతిమించి మీకు చెప్పిన స్టోరీ అనమాట మీ టీంకి అయితే చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అని అయితే చెప్పారు. అంటే చీప్ ట్రిక్స్ చేసినా సరే అసలు ఏమీ ఫరక్ పడదు అని సందీప్ రెడ్డి వంగ గారు దీపికా పడుకునే గారి పేరు అనమాట మెన్షన్ చేయకుండానే ఆవిడనైతే వేసుకున్నారు. అది కాకుండా ఇంకోటి అనమాట హిందీలో అయితే ఉంది భయ్య, దాని గురించి నాకైతే అర్థం తెలియలేదు, ఒకవేళ మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ మూవీలో ప్రజెంట్ అనమాట హీరోయిన్ తృప్తి జిమ్రీని ఎందుకు తీసుకున్నారు అంటే బాలీవుడ్ నుండి అనమాట ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది, అలాంటి హీరోయిన్ అనమాట ఆటిలా తృప్తి జిమ్రీని అనమాట ఈ మూవీలో అయితే మనకైతే ప్రజెంట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. తృప్తి జిమ్రీని తీసుకున్నారని దీపికా పడుకునే గారు ఈ రకంగా స్కెచ్ అయితే వేసింది. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. బాలీవుడ్ వాళ్ళకి సందీప్ రెడ్డి వంగ అంటే అస్సలు పడుతుంది భయ్య. కబీర్ సింగ్ అంటే అర్జున్ రెడ్డి రీమేక్ అనమాట బాలీవుడ్లో అయితే తీశారు. అయితే ఆ మూవీలో పనిచేసిన వాళ్ళకి అనమాట వేరే మూవీలో అయితే ఛాన్స్ అయితే ఇవ్వరు, ఆ రకంగా అయితే ఉంటుంది. బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగ గారిని తొక్కేయాలనుకుంటారు, కానీ సందీప్ రెడ్డి వంగ గారు నాకు ఏమాత్రం ఫరక్ పడదు అని అనమాట క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేసేసారు. నిజంగా భయ్య ఒక టాలీవుడ్ పర్సన్ ఈ రకంగా ఎదుగుతున్నాడు బాలీవుడ్లో అంటే గ్రేట్, కానీ వాడు ఈ రకంగా అనమాట ఒక సినిమాని తొక్కేయాలి అనమాట ఈ రకంగా చేయడం ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి ఈ విషయం గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి.